హాయ్ అండి. చాలా రోజులైంది కదా కేక్ వీడియో చేసి. అయితే లాస్ట్ టైం నేను రెడ్ వెల్వెట్ చేసినప్పుడు స్పాంజ్ ఎలా తయారు చేశానో చూపించలేదు కదా. లాస్ట్ టైం చేసినప్పుడు ఎగ్తో చేశాను, ఇప్పుడైతే ఎగ్లెస్ చేశాను. ఈ వీడియోలో ఓన్లీ నేను స్పాంజ్ మాత్రమే చూపిస్తున్నానండి. ఎలాంటి డెకరేషన్స్ క్రీమ్స్ ఏమీ వాడట్లేదు. ఎగ్స్ లేకుండా పెరుగుతో మనం ఈ స్పాంజ్ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఎక్కువ స్వీట్ ఇష్టం లేకుండా క్రీమ్స్ అవి ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా తినచ్చు అనమాట. మా రమ్యకి నేనేం చెప్పానంటే పెరుగేసి చేశానని, సో ఎక్స్ప్రెషన్ అందుకని అలా పెట్టింది. ఎగ్ అనుకొని నార్మల్గా తినేస్తుంది అనమాట. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందైతే నేను కొంచెం బటర్ మిల్క్ తీసుకొని అందులో వెనిగర్ యాడ్ చేసి పక్కన పెట్టాను. బటర్ మిల్క్ ఏం కాదండి, కొంచెం పెరుగు తీసుకుని దాంట్లో షుగర్ యాడ్ చేసి కొంచెం పల్చగా చేసుకొని దాంట్లో వెనిగర్ యాడ్ చేశాను. ఇంకా ఒక కప్పు షుగర్కి కప్పున్నర మైదా పిండి తీసుకున్నా. కప్పు ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకున్నా. ఈ అరకప్పు పెరుగులో కొంచెం షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం దాన్ని ఈజీగా కరిగిపోద్దండి, ఎందుకంటే పెరుగు షుగరే కాబట్టి. సో మెల్టింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. దాంట్లోనే మన కేక్కి సరిపడంత ఆయిల్, నేను మీకు అందరికీ తెలిసిందే నేను ఎంత ఇంట్లోనే చేసినా కాబట్టి కేక్కి తగ్గ ఆయిల్ అయితే నేను వేయను, చాలా తక్కువ వేస్తాను. సో అది బేక్ అయ్యేంత వరకు చాలు నాకు, కాబట్టి నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు వేసాను అనమాట. ఇంకా ఈ రెండు కూడా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కప్పున్నర మైదా పిండి కొలుచుకొని తీసుకున్న కప్పులతో జల్లించుకోవాలండి. ఎందుకు జల్లించుకోవాలంటే కొన్ని చిన్న చిన్న ఉండల్లా ఉండిపోతాయి, లేదా కొంచెం ఇసుకలా ఉంటుంది. సో దానికోసం జల్లించుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్. రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్లో మనం ఇక్కడ కోకో పౌడర్ యూస్ చేస్తామండి. కలర్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనం ఫుడ్ కలర్ వాడని ప్రాసెస్లో మనకి నార్మల్ ఎసెన్స్ యూస్ చేసినప్పటికీ ఈ కోకో పౌడర్ అది కలిసి మంచి కలర్ అయితే వస్తుంది. లాస్ట్ టైం నేను కేక్ చేసినప్పుడు కలర్ యాడ్ చేయలేదు, బట్ ఈసారి కలర్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కొంచెం బాగా కలుపుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేసుకొని ఇంకాస్త బీట్ చేసుకొని మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ కనుక బాగా టైట్ అయిపోతే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, లైట్గా. తర్వాత లేదా మీ దగ్గర పాలు ఉంటే పాలు యాడ్ చేసుకోండి. ఇంకొక మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇక్కడ మిల్క్ బదులు మిల్క్ పౌడర్ యూస్ చేస్తే కేక్ అనేది ఫ్లఫీగా మరింత టేస్టీగా వస్తుంది. సో నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు, మిల్కే నాకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను మ్యాక్సిమం అదే యూస్ చేస్తాను. ఇక్కడ ఇంకా కలర్ మిస్ట్ మాయిస్ట్ మిస్ట్ కలర్ అయితే నేను వాడాను, ఫుడ్ కలర్ చెర్రీ రెడ్ ఫుడ్ కలర్, అలాగే రెడ్ వెల్వెట్ ఎసెన్స్, కొంచెం లైట్గా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ప్రాపర్గా అన్నీ యాడ్ చేసి బాగా బీట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇదనమాట. సో కొంచెం నేను ఈ మధ్య కొంచెం టైట్గానే చేస్తున్నానండి. సో ఎలా అయినా మన కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనం బేక్ చేసుకొని కేక్ టిన్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని మైదా పిండితో కోట్ చేసుకొని ఈ బ్యాటర్ అంతా మనం అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం బేకింగ్లో పెట్టేయకుండా ముందుగా అయితే ఒక 3 to 4 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. గట్టిగా ట్యాప్ చేస్తే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి ఫాస్ట్గానే వచ్చేస్తాయి. బట్ నేను ఎప్పుడు కేక్ చేసిన నైట్ చేస్తాను, చిన్న సౌండ్ కూడా రాకుండా. సో మ్యాక్సిమం నేను స్లోగా ట్యాప్ చేసి ఇంకా నాకు కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఫోర్క్ తీసుకొని కొంచెం దాన్ని ఫ్లవర్ షేప్లో అలా అలా బాగా తిప్పానమాట. సో అలా ఏమవుతుందంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ ఏదైనా కానీ ఇలా మనకి పైకి కనిపిస్తాయండి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూసారు కదా ఎన్ని ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినాయో. సో అవన్నీ కూడా ఓపిక్గా అయ్యేంత వరకు కూడా ట్యాప్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ట్యాప్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేస్తే కేక్ అనేది హోల్స్ పడిపోద్ది. సో మొత్తం అంతా అవి అయిన తర్వాత నేను ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో బేక్ అయితే చేసుకున్నాను. సో ఎగ్స్ వేయలేదని స్మెల్ అయితే రాదని అనుకోకండి, బేక్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో నేను 40 minutes ఎప్పుడైతే 10:40కి పెట్టాను, 10:40 నుంచి
11:10కి చూసాననమాట. 11:10కి ఇంకా అవ్వలేదు, అది బేక్ అవ్వలేదు. సో కొంచెం లైట్గా చూసి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ ఆగి 11:30 టు 11:40 మధ్యలో వచ్చానమాట. సో అప్పుడు చూస్తే అయ్యింది. సో ఆఫ్ చేసి ఓవర్ బేక్ అవ్వకుండా ఆ ఉన్న హీట్లో మిగతాది బేక్ అయిపోద్ది. సో మనం ఇది ఇలా చల్లార్చి పక్కన తీసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. వేడి మీద మనం అన్ఫోల్డ్ చేయాలనుకుంటే కేక్ అంతా గిన్నెకి పట్టేసి అంత నీట్గా రాదనమాట. సో నాకు బాగా చల్లారడానికి అప్పటికే చాలా టైం పట్టేసింది కాబట్టి నేను అలాగే వదిలేసి మార్నింగ్ అయితే తీసాను. మార్నింగ్కి కేక్ పరిస్థితి ఇదనమాట. సో బాగుంది, కేక్ అనేది బాగా కుక్ అయింది, ఎక్కడా కూడా నాకు నైఫ్కి అంటుకోలేదు. సో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం క్రీమ్ అయితే మేము కేక్ అయితే మేము తీసుకొని ఇంకొంచెం క్రీమ్ అయితే రాసి వీటికైతే పెట్టాను. వీటికి కేక్స్ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ బ్రౌనీకే ఇష్టం. బ్రౌనీకి పెట్టినప్పుడు వీటికి పెడితే ఇవి కూడా చాలా ఇష్టంగా తినేవి. ఒక డే లంచ్ వీటికి హాఫ్ కేక్ ఇచ్చేసాను.